బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం. హుస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలో మార్నింగ్ వాక్. జీజీహెచ్ మహేశ్వరంలో ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి బోనం మరియు పూజా కార్యక్రమం. ఆంధ్ర తెలంగాణలో 2 లక్షలకు పైగా జనాభా కలిగిన తమను ఎంతగానో మేము అభిమానించే తమ నాయకుడిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేయాలని బుడుగ జంగాల సంఘం అధ్యక్షులు ఈరోజు సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. తమ కులం అభివృద్ధి చెందాలంటే తమకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం, నా పేరు పత్తి బసవశివ. నేను బేడాబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, మరియు బేడాబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు గారికి మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మేము రంగారెడ్డి జిల్లా మరియు హైదరాబాద్ జిల్లా 2 జిల్లాల తరఫున మేము తీర్మాన పేపర్లని మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం పెడుతున్నామంటే, మాకు మా బేడబుడికి తరఫున మరి మా జాతికి మా కులానికి ఎంతో కష్టపడి కృషి చేస్తూ మాకు ఎంతో సేవలు చేస్తుంటే సిరిపాటి వేణు గారు, కాబట్టి వారికి మరి మా జాతి తరఫున ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించవలసిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గౌరవనీయమైన మరి యనమల రేవంత్ రెడ్డి గారిని మేము సవినీయంగా కోరుతున్నాం. దయచేసి మాకు ఒక మేలు చేసిన వర్గీకరణ విషయంలో, కాబట్టి ఆ విషయంలో కూడా మేము అది వారికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము 2 చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మా జాతి బిడ్డ అయిన మా కోసం కష్టపడుతున్న సిరిపాటి వేణు గారికి ఇస్తే మేము చాలా కృషి పడతాం. ఎందుకంటే మా జాతికి ఎంతో మేలు చేస్తున్న అతనికి ఇస్తే మా జాతి కూడా మేలు పడతాం మేము కోరుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చే పెద్దలకి ధన్యవాదాలు. మహిళా విద్యార్థినులు మహిళా అధ్యాపకుల్లోని ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల 2026 ఫెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ డాక్టర్ కె జయశంకర్, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస బాబా, స్టాన్లీ అండ్ మెథడిస్ట్ ప్రిన్సిపల్ స్కేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎల్ రాజు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవం ఆగస్టు 23 ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ బేగంపేటలోని ఫ్యామిలీ వర్డ్లో జరగనుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు జీజీహెచ్ మహేశ్వరంలో ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి బోనం మరియు పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు వారి బంధువులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ దామోదర్ సార్, ఆర్ఎంఓలు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వెల్నెస్ సెంటర్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతికుమార్, మెడికల్ యూనియన్ స్టేట్ ట్రెజరీ భిక్షపతి, సందీప్, దిలీప్, భార్గవి, భాగ్యమ, శానిటేషన్ సిబ్బంది మరియు ఆసుపత్రి సెక్యూరిటీ వేణు, ప్రభాకర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆసుపత్రిలోని రోగులకు త్వరగా ఆరోగ్యం కుదరాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మధ్యాహ్న సమయంలో ఒక బొలెరో వాహనంలో ఒడిశా రాష్ట్రం నుండి భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా గంజాయి హైదరాబాద్ కు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఎస్ఐ అరుణ్ మరియు సిబ్బందితో మహబూబాబాద్ బైపాస్ రోడ్లో మాటు వేసి అట్టి బొలెరో వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. అందులో వస్తున్న 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పారిపోగా 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారు బొలెరో వాహనం కింది భాగంలో ప్రత్యేక బాక్సుల్ని అమర్చి గంజాయిని అందులో పెట్టి రవాణా చేస్తున్నారని చెప్పగా వాటిని తహసీల్దార్ గారి సమక్షంలో తీసి స్వాధీనపరచుకోవడం జరిగింది. పట్టుబడ్డ 2 వ్యక్తుల పేర్లు అమృత్ బైద్యాయ్ మరియు పుజూర్ రాయ్, మల్కనగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం. వీరి వద్ద నుండి 14 లక్షలు విలువ చేసే 28 కేజీల ఎండు గంజాయి మరియు 2 సెల్ ఫోన్లు, బొలెరో వాహనం స్వాధీనపరచుకోవడం జరిగింది. గంజాయి రవాణా అడ్డుకున్న నర్సంపేట పోలీసు వారిని ఏసీపీ నర్సంపేట రవీందర్ రెడ్డి అభినందించడం జరిగింది. అరెస్టు చేసిన నిందితుల్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం అయింది. బొలెరో వాహనంలో అమ్మడతలు వెళుతున్న క్రమంలో చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒడిశా స్టేట్ చెంది మల్కాజ్గిరి వాసులు. ఒకతను బిద్వాయ్, 2వ ఫజల్ రాయ్. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 28 కేజీస్ గాంజాస్ను ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయనది. వీటి గాంజా యొక్క వర్త్ రూపీస్ వచ్చి 14 lakhs రూపీస్. ఈ అబ్స్కాండింగ్ యాక్టివిటీ గురించి వెతుకుతున్నాము. సప్లయర్ అండ్ అదర్ పర్సన్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని మొడిప్ప సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో డిఎస్సీ అంశంపై ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ప్రమాణాలతో ముందుకు వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన తెలిపారు. నారా లోకేష్ పైన వచ్చిన ఆరోపణపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఫక్రుద్దీన్, షరీఫ్, జింక చలపతి, హేమంత్, రాజేష్, అస్లాం, సిద్దిక్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాబోయే సమాజం మన అందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకం ఉంచుకోవాలన్నా ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి తెలిపారు. వర్షాలు అధికంగా పడడం, కరువులు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకపుచ్చుకోవాలన్నా ప్రకృతి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీద, ప్రస్తుత తరం మీద ఉంది. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోట్లాది మొక్కలు నాటడానికి కార్యాచరణ తీసుకుంది. ఈరోజు హుస్నాబాద్ దీనికి రోల్ మోడల్గా ఉండాలి. రాష్ట్రంలో ప్లాంటేషన్ కార్యక్రమం జరిగిన హుస్నాబాద్లో నేను మొక్క నాటినా అని తృప్తి పడే విధంగా ప్రతి పౌరుడు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం, ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మార్కండేయ టెంపుల్లో చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. చేనేతను ధరించాలి, చేనేతను ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫున కూడా దేవాలయాల్లో అతిథులకు ఇచ్చే శాల్వా సందర్భంగా కానీ, టీచర్స్ డే సన్మానం సందర్భంగా కానీ, వివిధ అవసరాల కొరకు వాడేటువంటి దాని లోపల చేనేతను మాత్రమే వాడాలనే జీవోలు ఉన్నాయి. మళ్ళీ తెస్తాను, వాటిని సీరియస్గా అమలు చేస్తాం. నేను పర్యావరణానికి హితమే. ఆల్రెడీ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధితంగా మనం అందరం కూడా స్టీల్ బ్యాంక్ ఇచ్చుకున్నాం. దానికి భాగంగా అడిషనల్గా
ఒక స్టీల్ బ్యాంకులో తింటేనే సరిపోదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా ఉండేటువంటి విధంగా జరగాలని సందర్భంగా గౌరవల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, కాల్వల భూసేకరణ వేగవంతంగా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తంగలపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు తంగలపల్లిలో పాఠశాల భవనాలు పూర్తి చేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అన్ని క్రీడాపరమైన ఇతర సౌకర్యాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్కూల్ భవన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండనున్నాయన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కళ అని చిన్న చిన్న కాల్వల భూసేకరణలో భూమి పోతున్న రైతులు సహకరించాలన్నారు. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణ ప్రక్రియ తీసుకుంది. అందులో భాగంగా దాదాపు 30 ఎకరాల పైన హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఈ నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. ఈ తొందరగా పూర్తి చేసుకొని మా నియోజకవర్గం వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకొకటి కూడా ఏమని అడుగుతాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా. ఎందుకంటే మేము మీరు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తొందరగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలని అడుగుతాం. ఇది వెనుకబడ్డ ప్రాంతం, గతంలో నిర్లక్ష్యం జరిగింది, ఈ ప్రాంతానికి కొంత అన్యాయమైంది కాబట్టి ఇలా ఇప్పటికే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, లేకపోతే గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ రైతులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. కొంత కాలువలకు భూములు అటు ఇటు తీయంగా ఎవరు దయచేసి ఇబ్బంది పెట్టకమని కోరుతా ఉన్నాం. మిగతా అన్ని రకాల ఇంటిగ్రేటెడ్గా అంటే ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అటు టూరిజం కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అటు విద్య కావచ్చు, ఇటు వైద్యం కావచ్చు, అన్ని రకాల సమిష్టిగా కలిపి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లకాలంగా మేము అగ్రభాగాన్ని నిలబడ్డం అనే విధంగా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని తీసుకుపోతాం. అందుకే ఇలా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం యొక్క వేగం మేము దాని కొరకు ఏ విధంగానైతే నిరంతరం దాని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. మిగతా పనులు కూడా ఏ విధంగా కరీంనగర్ 4 లైన్ కావచ్చు, లేకపోతే అక్కన్నపేటకు సంబంధించిన 4 లైన్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల అభివృద్ధికి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఆగస్టు 10 జైల్ భరో కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కాకినాడ మెయిన్ రోడ్డు, హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్నట్లు కచ్చిరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి గూఢ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఐఎన్టీయూసీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తాలూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వి చిట్టిబాబు, ఏఐటీయూసీ అధ్యక్షులు కేవీ రామయ్య మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోదీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీ పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తక్షణమే చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా 31,000 చెల్లించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, దాని ఆధారంగా పంట రుణాలు, పంట నష్టపరిహారం చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, ఈ రోజు వేతనం 700 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త రైతులు కిసాన్ మోర్చా సంఘం, అలాగే కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు 4 కలిపి ఉమ్మడిగా జైల్ భరో కార్యక్రమం క్విట్ ఇండియా స్ఫూర్తితో నిర్వహించాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ రైతాంగాన్ని కాపాడడం కోసం, ఆదాయాన్ని పెంచడం కోసం, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం కోసం పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కోరుతూ ఈ ఆందోళన, ఈ జైల్ భరో కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మూసివేసిన పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి,
ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా 31,000 ఇవ్వాలని కోరుతూ ఈ ఆగస్టు 10 జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 90% వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా పంట రుణాలు, పంట నష్టపరిహారాలు చెల్లించాలని కోరుతూ ఆగస్టు 10 జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే 90% ఉండేటువంటి ఫండ్ని బీజేపీ ప్రభుత్వం 60% తగ్గించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి భారాలు విధించినటువంటి విధానానికి వ్యతిరేకంగా పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ రోజు కూలీ ఉపాధి హామీ కార్మికుడికి 700కు తగ్గకుండా చెల్లించాలని కోరుతూ ఆగస్టు 10వ తేదీన జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో 1,25,000 మంది రైతులు అప్పుల పాలైపోయి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నాయని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్, ప్రభుత్వ రికార్డులే తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులు ఉపాధి దొరక పరిశ్రమలు మూసివేయడం ద్వారా కొత్త పరిశ్రమలు రాక చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు దొరకడం లేదు, ఉన్న ఉపాధి కూడా పోయే పరిస్థితి కనబడతా ఉంది. మరోపక్క విద్యార్థులు కూడా పరీక్షలు లీక్ అవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మన నెలంతా అదే దాని మీద ఆందోళన జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. వ్యవసాయంలో కూడా పనులు పోయి ఇవాళ ఉపాధి హామీ కార్మికులకు పనులు కుదించడం వల్ల వేరే ప్రాంతాలకు పోయి ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వలసలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఈ విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ఆగస్టు 10 జైలు బరో అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే భావించే ప్రతి మేధావి ఈ ఆందోళనలో పాల్గొవాలి. కార్మికులందరూ కనీస వేతనాలు కోరుకునే కార్మికులందరూ ఈ ఆందోళనలో పాల్గొవాలి. దేశవ్యాప్తంగా 1000 సెంటర్లో ఈ జైలు బరో కార్యక్రమం అనేటువంటిది నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఉమ్మడిగా జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆగస్టు 10వ తేదీన కాకినాడ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం 10 గంటలకల్లా హాజరయ్యి తమ నిరసనను తెలియజేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాసుకున్నాం. సిఐటి కార్యాలయంలో ప్రెస్ మీట్ జరగడం జరిగింది ఇప్పుడే. అయితే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆగస్టు నెల 10వ తేదీన క్విట్ ఇండియా జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదానికై యావత్తు కార్మిక సంఘాలు, కార్మికులు దేశమంతా కూడా ఇందులో పాల్గొవాలి, జయప్రదం చేయాలి. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం అతి దారుణంగా ఈవేళ కార్మికులకి, కర్షకులకి, విద్యార్థులకి, అలాగే ఏదైతే మరి మనకి ఒక విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. దీన్ని తిప్పికొట్టే విధంగా జైలు బరో కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలి. ఈరోజు కనీస వేతనం మరి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మరి కనీస వేతనాలకే పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో ఇందులో పాల్గొవాలి. ఈ జైలు బరో కార్యక్రమంలో పాల్గొవాలి, పాల్గొని విజయం చేయాలి. అలాగే మరి ఉపాధి హామీ పథకంపై ఎక్కడైతే మరి కార్మికులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొవాలి. అలాగే పేరు మార్పుపై గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మరి చాలా దారుణంగా ఈవేళ ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం చేసింది. కాబట్టి దాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ కార్మికులు కూడా ఇందులో పాల్గొవాలి. జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అలాగే డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఆల్ ఇండియాలో ఎక్కడైతే కార్మిక సంఘాలు ఉన్నా కూడా అన్నికి పాల్గొవాలి. ఆయన నాయకత్వంలో పూర్తి మద్దతు తెలపాలి. ఈ జైలు బరో కార్యక్రమాన్ని విజయంలో చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు తాళ్ళూరు రాజు, కాకినాడ ఐఎన్టీఎస్ అధ్యక్షులు మరియు ఏపీ తెలంగాణ మరి చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు కేవీ రామయ్య, ఏఐటీసీ అధ్యక్షుడిని. అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ కాంట్రాక్టులు చాలా దారుణంగా ఉన్నారు, ఘోరంగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఒక రేటు అయితే మనకి ఇచ్చింది ఒక రేటుగా ఉంటుంది. కనీస వేతనం 31,000 చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది. నా పేరు వి సిట్టుబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు సిఐటి ఆఫీస్లో ఉమ్మడి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఆగస్టు 10న కేంద్ర కార్మిక చట్ట సంఘాలు పిలుపు మేరకు జైలు బరో కార్యక్రమాన్ని
జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. రైతులు అనేక కోణాల్లో చనిపోతూ ఉన్నారు గిట్టుబాటులు రాక. వాళ్ళకి చనిపోకుండా ఉండాలంటే స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది, దాన్ని పూర్తిగా అమలు చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. అలాగే కార్మికులు రోడ్డును పడడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న కంపెనీలన్నీ మూతపడతా ఉన్నాయి. కొన్ని కంపెనీలు మూసేసి ఇంకో చోట పెడతా ఉన్నాడు. వాళ్ళకి కనీస వేతనం లేదు. కార్మికులు కూడా చనిపోతూ ఉన్నారు. అలాగే కౌలు రైతులకి కౌలు కార్డు ఇవ్వడం లేదు. భూస్వామి ఎవడైతే ఉన్నాడో వాడికే రైతు భరోసా వెళ్తుంది తప్ప ఈ కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి జన్మదినం పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ నాయకులు పోత్నాగ్ సన్నీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చేస్తి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ దగ్గర కుంభం కీర్తిరెడ్డి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ పండ్ల పంపిణీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. భువనగిరి కేంద్రంలో మరి భువనగిరిలో కానీ ఇతర మున్సిపాలిటీ కానీ మండలాలలో మరి ఆమె జన్మదినం జరుపుకుంటున్నారు యూత్ అంతా కూడా. సో ఒకటి సంతోషం ఏంటంటే కీర్తిరెడ్డి యూత్కు బాగా కనెక్ట్ అయింది. యూత్కు బాగా కనెక్ట్ కావడం సంతోషం. ఈరోజు ఈ మధ్యన చూస్తున్నాం అంత యూత్దే నడుస్తుంది. ఇప్పుడు జన్జీ కానీ ఇక కొత్తగా జన్ ఆల్ఫా అంటుర్రు, ఈ జన్జీదే నడుస్తుంది, యూత్దే ముందు. ఇక్కడ మంగ ప్రవీణ్ కూడా ఉన్నాడు, యూత్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ కానీ, మా సన్నీ పోత్నాగ్ సన్నీ, ఇప్పుడు ఇక్కడ సుధగాని రాజు ఇంకా మంచి సమాజ సేవలు ఎప్పుడు ముందు సుధగాని రాజు. ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళే నిర్వహిస్తున్న సందర్భంగా వారికి మా మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ గారు, మా అవేష్ సిస్టి గారు, చైర్మన్ గారు రవి ప్రదీప్, మా నరసింహ ఇక జోరుగా చేసేదంటే పైన స్కైలోనే చేసిందంటే ఈ సాయంత్రం 7 గంటలప్పుడు కొత్త తరహాలో మరి ఏదున్నా ప్రజలలో కలిసిపోవడం ఇంపార్టెంట్, ప్రజల అభిమానం చూరవడం ఇంపార్టెంట్. పదవులు ముఖ్యం కాదు, పదవులు ఉన్నా లేకున్నా అభిమానం చూరవడం ముఖ్యం. కీర్తి గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే, ఆమె ఒక పెద్ద ఇబ్బందులు వచ్చి హాస్పిటల్లో పడ్డప్పుడు కూడా ఒక రెయిన్బో హాస్పిటల్ పడితే 30 లక్షలు 40 లక్షలు వైద్యం అవుతుంది. ఒక సందర్భంగా అయితే కోట్ల రూపాయలు అయ్యే మొన్న కొడమడుగు జూలూరుకు సంబంధించిన ఒక అబ్బాయిది. ఆ సందర్భంగా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టింది. నేను 30 లక్షలు 20 లక్షలు కాదు కదా ఎట్లయితుందని నేను కొంచెం నిరుత్సాహపడేలాగా మాట్లాడితే కూడా ఆమె కాదు చేపిద్దామని రెయిన్బోలో అట్లీస్ట్ 4-5 హార్ట్ గుండె హోల్ పడ్డా, ఇది రంధ్రం పడ్డా అట్లాంటి ఆపరేషన్ చేపించింది. సగం ధరకు చేపించింది. పైసలు వాళ్ళు కట్టిర్రు, ఈమె కట్టింది. ఏదో విధంగా వాళ్ళకు ధైర్యం ఇచ్చింది. సో అట్లాంటి వాటిలలో ముందు పడ్డది. ఈ మధ్యన ఒక జాబ్ మేళా కూడా పెట్టింది. జాబ్ మేళాలు 500 మందికి ఉద్యోగాలు ఇప్పించడం. ఆ జాబ్ మేళా కూడా తెలంగాణలోనే మొదటిసారి 1M1B అంటే 1 మిలియన్ జాబ్స్ ఫర్ 1 బిలియన్ ఎంపవర్మెంట్ IBM స్పాన్సర్డ్ ఇక్కడనే మనం చేసుకున్నాం. ఇది చేసుకున్నది న్యూ డైమెన్షన్ చేసుకోవడం. సో కొంత యూత్ కలిసిపోతూ సమాజ సేవ మీద ఉన్న అవగాహన ఉంది కాబట్టి అందరి అభిమానం చూడ ఉన్నది. సరే, ఆమె బర్త్డే సందర్భంగా మరి ఆమెకు హ్యాపీ బర్త్డే విషయం కూడా చెప్తా ఉన్నాం. ఇది చాలా సంతోషం. పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనుల్ని పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్లచెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమోరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులను మరింత వేగవంతంగా చేయాలని సూచించారు. పాతగుట్ట రోడ్లోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోడ సమస్య పరిష్కరించి అక్కడ నిర్మించిన సీసీ రోడ్డు పనుల్ని, సమీపంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల్ని పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అన్ని ఎవరికి థ్యాంక్ యూ సార్కు అందరికి చెల్లించింది సార్ శ్రీనివాస్ నాయుడు గారు పేద పిల్లల కోసం ఎప్పుడు ఇట్నే సాయం చేస్తుంటాడు. అడగగానే అడిగిందే తడుగా ధన్యవాదాలు. ఇంగ్లీష్ తెలుగు ధన్యవాదాలు. ఆనందంలో ఎన్నో క్లాస్ అమ్మా? ఇప్పుడు కాకుండా వారమైనా సరే ఇప్పుడు 3 బిల్లు పడ్డాయి. ఇప్పుడు ఫైనల్ రావాలి, 5వ బిల్లు రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం. హుస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలో మార్నింగ్ వాక్.